రాష్ట్రంలో ప్రైవేట్ బాట పట్టించకుండా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏది వదిలిపెట్టేటట్లయితే కనిపించడం లేదు. చివరికి పట్టణాల్లో పౌర సేవలు కూడా ప్రైవేట్ బాట పట్టించిన వాళ్ళు మిగతా వదులుతారా? ఇప్పుడు ఇంకా రాష్ట్ర రహదారులను ప్రైవేట్ బాట పట్టిస్తూ ఉన్నారు. ఫస్ట్ పట్టణ ప్రాంతాల రోడ్లను ప్రైవేట్ బాట పట్టించి తర్వాత ఇంకా గ్రామీణ ప్రాంతాల రోడ్ల వరకు అయితే ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడైతే పట్టణ ప్రాంతాల్లో టోల్ ఫీజులు వసూలు చేయడం ఇప్పటివరకు జాతీయ రహదారిలో టోల్ ఫీజు ఉండే, ఇక నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో కూడా టోల్ ఫీజులు. ఇక్కడ టోల్ ఫీజు అంటే బాగోదు కదా అని యూజర్ ఛార్జెస్ అని పేరు పెట్టారు. అంతా అదే, యూజర్ ఛార్జెస్ అని చెప్పి పేరు పెట్టారు. మొదటి విడతగా విజయవాడ విశాఖపట్నంలో 110 కిలోమీటర్లు ప్రైవేట్ వాళ్ళ కింద రోడ్లను నిర్వహించబోతూ ఉన్నారు. దీనికి పేరుగానే ఏదో స్టైలిష్గానే పెట్టారు, సిటీ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటే దాని పేరు. ఆ ప్రాజెక్టులో భాగంగా రోడ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు. ఇది హెచ్ఎంఎం మోడల్ అట, అదే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటారు కదా. ఆ మోడల్లో ప్రైవేట్ భాగస్వామి ఉంటారు. డిజైన్ చేయడం, బిల్డ్ చేయడం, ఫైనాన్స్, మెయింటెనెన్స్, ట్రాన్స్ఫర్ మొత్తం మీద రహదారులంతా డిజైన్ చేసి వాళ్ళు సొంత నిధులతో నిర్మించి వాళ్ళే వాటిని మెయింటైన్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళే. అయితే వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40% ఏమో ప్రభుత్వం ఇస్తుందట, 60% ఏమో ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారు నిర్మాణాంత వరకు. వాళ్ళు ఇచ్చింది 60% ఏదైతే ఉందో దాన్ని వడ్డీతో సహా మళ్ళీ ప్రభుత్వమే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోమని వాళ్ళకే ఇచ్చేస్తారు. సో ఇది కూడా ఉందబ్బా. ఎట్లంట, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ విలువ రోడ్లను అప్పగిస్తాడు కదా, ఇక్కడ నుంచి అక్కడికి నీకు, అక్కడి నుంచి ఇక్కడికి నీకు, నువ్వు దాన్ని నిర్మాణాన్ని చేపట్టి నువ్వే మెయింటైన్ చేసుకోవాలని అంటారు కదా. అట్లా ప్రాజెక్ట్ విలువ 50 కోట్ల లోపు కనుక ఉంటే 2 ఏళ్ల లోపు వాళ్ళ రోడ్లలో నిర్మాణాలన్నీ పూర్తి చేసేయాలట. నిర్మాణాలు అంటే ఉన్న రోడ్లే, దాన్ని ఏమైనా ఆ డిజైను, ఈడ పార్కు, ఈడ సైక్లింగ్ ఏదో ఒకటి చేస్తారు కదా ఖాళీగా ఉండకుండా. సో అది 50 కోట్ల లోపు ప్రాజెక్ట్ అయితే ఆ రోడ్డును వాళ్ళకు 33 ఏళ్ళకు రిలీజ్కి ఇస్తారట. 50 కోట్ల కంటే కనుక ఎక్కువ ఉంటే దాన్ని 66 సంవత్సరాలకు లీజ్కి ఇస్తారట. ఆ తర్వాత మళ్ళీ 33 ఏళ్ళు పొడిగిస్తారట, అంటే 99 ఏళ్ళు లీజ్కి ఇస్తారట ప్రైవేట్ వాళ్ళకు. సో ఈ ప్రయాణికుల నుండి వచ్చే రోడ్డు పన్నులు, వివిధ ఫీజులు, ట్రాఫిక్ జరిమానాలు, ఆ కేంద్రం నుండి లభించే సహాయం, ఇదంతా ఒక ఉమ్మడి నిధిగా ఏర్పాటు చేస్తారట. దాని ద్వారా రహదారుల అభివృద్ధికి అవసరమైన సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది అభివృద్ధికి, అది ఇది అని చెప్పి అట్లా ఫండ్ లాగా రిలీజ్ చేస్తారట. మొత్తం మీద అయితే ఫ్లైఓవర్లు, అవసరమైన చోట వంతెనలు, రోడ్డు డివైడర్లు, ట్రాఫిక్ ఐలాండ్లపై ప్రైవేట్ సంస్థలకు బ్రాండింగు, ప్రకటనల హక్కులు అన్నీ వాళ్ళకే ఇస్తారండి లీజుకు. అండ్ మున్సిపల్ ఆస్తులకు కూడా ప్రైవేట్ వాళ్ళ బ్రాండ్ పేరు ప్రమోట్ చేసుకోవచ్చట. ఎవ్రీథింగ్. ఇంకా పట్టణ ప్రాంతాల రోడ్లన్నీ ప్రైవేట్ చేతులకు పోతాయి. నువ్వు ఫ్లైఓవర్ కడతావా, సైకిల్ ట్రాక్ లేతావా, ఏం చేస్తావో అన్నీ వాళ్ళ చేతులకు పోతాయి. ఫస్ట్ విజయవాడ విశాఖపట్నం అంటే తర్వాత 13 కార్పొరేషన్లలో కూడా వెరీ సూన్ స్టార్ట్ చేయబోతూ ఉన్నారట. ఇప్పుడైతే విజయవాడ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యాయట. తొలి దశలో విజయవాడలో 23.54 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 88.54 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్ల కారిడార్ను 479 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తారట. ఈ కొత్త రోడ్లలో ఏవో సమీకృత వీధులట, యూటిలిటీ డక్టులట, సైక్లింగ్ ట్రాక్లట, స్మార్ట్ మొబిలిటీ ఏవోటి కల్పిస్తేనే కదా ఈ టోల్ ఛార్జ్ వసూలు చేసుకునే అవకాశం కలిగేది. విజయవాడలో అయితే ఉన్నాయి. గన్నవరం నుంచి రాజధాని ప్రాంతాన్ని కలుపుతూ 171 కోట్లతో ట్రాన్స్పోర్ట్ సదుపాయం అంట. అట్లే బెంజ్ సర్కిల్, ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు వంటి కీలక ప్రాంతాల్లో ఒకే విధమైన డిజైన్తో రోడ్లు, పాదాచారుల కోసం ప్రత్యేక ఫుట్పాత్లు, డ్రైనేజ్ వ్యవస్థలు ఇట్లా ఏవో ఏర్పాటు చేసి మొత్తం మీద అయితే ముక్కుపిండి వసూలు చేయబోతున్నారు. అండ్ విశాఖపట్నంలో అయితే 306 కోట్లతో రాంపిల్లి నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా ఒక ప్లాన్ రూపొందించారట. దాంతో బీచ్ రోడ్డును కలుపుతారట. శ్రీపురంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారట. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుంటూరు, ఆ తర్వాత మిగిలిన అన్ని కార్పొరేషన్లలోనూ 1 by 1 ప్రారంభం కాబోతూ ఉన్నాయంట మాస్టరు. మొత్తం మీద ఇంకా ఈ పట్టణాల్లో కనుక రోడ్లకు యూజర్ ఛార్జీలు ఉంటాయి, ప్రైవేట్ రోడ్డు మధ్యలో వసూలు చేస్తూ ఉంటాడు. కట్టడానికి రెడీగా ఉండండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా వస్తారు. ఏది వదిలిపెట్టట్లేరు.
ప్రైవేట్కి ఇవ్వకుండా ఏది వదిలిపెట్టేటట్లేరు మాస్టారు.